ఇక కమ్యూనిటీలే టార్గెట్ ఓటర్లకు దగ్గరయ్యేలాగా బీజేపీ ప్లాన్. మరి ప్రత్యేకంగా ఇన్ఛార్జీల నియామకం, ఒక్కో ఇన్ఛార్జి 5,000 మందిని కలవాలని టార్గెట్. త్వరలో ఇతర అనుబంధ విభాగాలకు సైతం కమ్యూనిటీల వారీగా ఓటర్లకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఏ వర్గానికి చెందిన ఓటు బ్యాంకును కోల్పోవద్దని భావిస్తున్నది. అందుకోసం కమ్యూనిటీల వారీగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు ఒక ఇన్ఛార్జిని నియమించుకు రెడీ అయింది. వాటి బాధ్యతలను ఆయా మోర్చాలకు అప్పగించింది. ఒక్కో ఇన్ఛార్జి ఆయా కమ్యూనిటీకి చెందిన కనీసం 5,000 మంది ఓటర్లను కలవాలనేది దిశానిర్దేశం చేసింది అని చెప్పేసి మనం చూస్తున్నాం. బీజేపీ ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జీల నియామకం జరిగింది. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఇన్ఛార్జీలను సైతం నియమించారు. ఇది ఇంత సిగ్గుమాలినటువంటి విషయాలంటే బీజేపీ పార్టీయే కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవడైనా కూడా ఈరోజు ఎస్సీసెల్ ఎందుకు బీజేపీలో కూడా మతంలో ఉన్నటువంటి పార్టీలో కూడా కులం ఉంటుంది, కులంలో సబ్ క్యాస్ట్ ఉంటుందా? ఎంత దారుణం! ఈరోజు ఒక మాదిగ వ్యక్తి, ఒక మాల వ్యక్తి ఈరోజు గొప్ప నాయకుడుగా ఆ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతము, హైదరాబాద్ ప్రాంతంలో ఎదుగుతున్నానంటే ఆయనను తీసుకుపోయి ఎస్సీసీఎల్ ఇన్ఛార్జ్ అంటే నీ మాదిగ కులానికి, నీ మాలాల కులానికి నువ్వు ఇన్ఛార్జ్ రాబాయి. నువ్వు బీసీ కులానికి ఇన్ఛార్జ్, నువ్వు ఎస్టీ కులానికి ఇన్ఛార్జ్. నీ బతుకు ఎస్టీ కులం దాటి బయటికి రావద్దిగా. ఎస్సీసీఎల్ ఏంది, బీసీసీఎల్ ఏంది, ఎస్టీసీఎల్ ఏంది, మైనార్టీ సెల్ ఏంది, ఈ సెల్లులు ఏంది? వాడు గొప్ప నాయకుడు. ఈరోజు ఇక్కడ ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, చలో పోదాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎస్సీసీఎల్ నాయకులు తీసుకురండి, బీసీసీఎల్ నాయకులు తీసుకురండి. మీ విలమ సెల్ ఇక్కడ విలమ సెల్ ఉందా? రెడ్డి సెల్ ఉందా? ఓసీ సెల్ ఉందా? కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకేమో సెల్లులు పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత ఎదిగినా కూడా వాడిని సెల్లు వరకే పరిమితం చేస్తారు. ఎస్సీ మోర్చా వరకే పరిమితం చేస్తారు, ఎస్టీ మోర్చా వరకే పరిమితం చేస్తారు, వాడిని గిరిజన మోర్చా వరకే పరిమితం చేస్తారు. వాడిని ఎదగనియరు. వాడిని ఆర్ఎస్ఎస్ భవన్ తీసుకుపోయినా, నాగపూర్కు తీసుకుపోయినా కూడా వాడు కిందనే ఉండాలి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి, కానీ థర్డ్ ఫ్లోర్కి పోయేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు మరి ఎస్సీసీఎల్ నియోజకవర్గం అంటే మొత్తం ఏ కులం, ఏ కమ్యూనిటీ ఉండేదంటే ఆ కమ్యూనిటీని ఒక టార్గెట్ పెట్టుకోవాలంటే ఆ కమ్యూనిటీ నాయకుని ఒకరిని నిలబెట్టుకోవాలి. ఆ కమ్యూనిటీ నాయకుని ఎస్సీసీఎల్ ఇన్ఛార్జ్గా పెట్టుకోవాలి. వాడిని పట్టుకొని పోయి అరే మన మాదిగో లోట్లు మొత్తం బీజేపీకి వేసుకోవాలరా, మన మాలో లోట్లు మొత్తం మనం బీజేపీకి వేసుకోవాలని చెప్పేసి వాడిని ఇన్ఛార్జ్గా పెట్టి పని చేస్తారు. ఇక వీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాదిగ కాలనీ, మాల కాలనీ, ఎస్సీ కాలనీ, అంబేద్కర్ కాలనీ దాటి బయటికి పోయి వేరే కులపోలను ముట్టుకునేడానికి పరిస్థితి ఉంది. ఎంత పెద్ద నాయకుడైనా కూడా వీడు ఈ కులం వరకే పరిమితం కావాలి. పోయి మళ్ళీ బీసీలో ఓట్లు ఆడటానికి ఇంకో ఉంటాడు, మళ్ళీ ఓసీలో ఓట్లు ఆడటానికి ఇంకో ఉంటాడు. వీడు ఎంత మంచోడైనా, వీడు ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత ఎదిగినా, వీనికి ఎన్ని డబ్బులు ఉన్నా ఏమైనా కూడా ఈ ఎస్సీసీఎల్ ఇన్ఛార్జ్ గాడు పోయి ఓసీలతో మాట్లాడి ఉండదు. ఇది ఓన్లీ బీజేపీ పార్టీనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలో ఇదే పరిస్థితి. మరి ఈ సెల్లులు పెట్టుడేంది, వాళ్ళను కులం వరకే పరిమితం చేయడం ఏంది? ఈరోజు కమ్యూనిటీలను టార్గెట్గా పెట్టుకొని ఇంత సిగ్గుమాల రాజకీయం అంటే, కమ్యూనిటీలో నీకు దమ్ముండేంటే నువ్వు చేసే అభివృద్ధి ఏంది? నేను ఎంపీగా గెలిస్తే, నా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే నేను ప్రజలకు ఈ పని చేస్తా అని చెప్పేసి మాట్లాడాలి. ఒక్క మాట అన్న ఆనాడు బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడింది? గుజరాత్ మోడల్ లాగా దేశాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీని ఆ రోజు చూయించి చలో గుజరాత్ మోడల్ లాగా దేశం చేస్తున్నారు. మరి గుజరాత్ మోడల్ ఎక్కడ పోయింది? 10 ఏళ్ల పాలనలో గుజరాత్ ఎక్కడ పోయింది? గుజరాత్ మోడల్గా దేశం ఎక్కడ పోయింది? సిగ్గుండాలి కదా మాట్లాడుకోవడానికి ఈరోజు రాజకీయాలు. మళ్ళీ నువ్వు ఏంటి కులాలను టార్గెట్ చేసుకొని కుల రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దారుణం ఇది! ఈరోజు గుజరాత్ మోడల్ లాగా చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు అయింది. ఈ దేశం ఎందుకు గుజరాత్ లాగా కాలేదు? ఎందుకు ఈ దేశం ప్రపంచానికి మోడల్గా కాలేదు? చెప్పండి, దాని సమాధానం చెప్పండి. 10 ఏళ్ల కాలంలో మేము అభివృద్ధి చేసిన పథకాలకు ఇవి, అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధికి ఇంత. మీరు ఈ విషయంలో రానున్న రోజుల్లో ఈ రకంగా అనేటువంటి అభివృద్ధి మేము చేస్తామని చెప్పేసి మాట్లాడండి. నోరు తెరిస్తే కాంగ్రెస్ పార్టీని తిట్టడం, నోరు తెరిస్తే భారత్ మాతకి చేయనడం, నోరు తెరిస్తే ఆలయాల గురించి మాట్లాడడం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడడం పాపన పార్టీకి పోవట్లేదు, పార్టీ నాయకులు పోవట్లేదు. ఎవరిని ఏం అడిగి ఓట్లు వేసుకుంటారు మీరు? రామ మందిరం కడతాం నాకు ఓటేయండి, కృష్ణ మందిరం కడతాం మేము ఓటేయండి, లేదు అని అంటే మేము అధికారంలోకి వచ్చేది కాశ్మీర్ సంకనాకి ఇస్తాం మాకు ఓటేయండి, మేము అధికారంలోకి వచ్చేదంటే ఈ రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ని తీసేస్తాం మాకు ఓటేయండి. ఇవేనా మీరు చెప్పేది? రాజకీయం అంటే ఇదేనా? మీరు చేసే అభివృద్ధి ఇదేనా? రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగం పెట్టుకోవడమేనా మీరు చేసేటువంటి? మీరు కొత్త రాజ్యాంగం పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం? కొత్త రాజ్యాంగం పెట్టుకుంటే కొత్త రాజ్యాంగం మనుధర్మశాస్త్రాన్ని కనుక ఈ దేశంలో అమలు చేసేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తే నరేంద్ర మోడీ అనే వ్యక్తికి ఆ సీట్లో కూర్చున్న అధికారం అర్హత ఉంటుందా? మనుధర్మశాస్త్రం ప్రకారం బీసీ శూద్రుడైన వాడు ఎవడు కూడా అధికారంలో ఉండదు. అప్పుడు నరేంద్ర మోడీ పరిస్థితి ఏంది?
పోయి ఇంట్లో కూర్చొని నీ కులం పన్ను చేసుకోవాలి. అప్పుడు ఎవరైతారు? మళ్ళా బ్రాహ్మణులు లేదంటే వేరేటోళ్ళు రాజులు అధికారంలో కూర్చుంటారు. నరేంద్ర మోడీకి అర్హత లేదు కదా. మన ధర్మశాస్త్రం గురించి మాట్లాడేటువంటి మోడీకి ఈరోజు దేశంలో ప్రధానిగా ఉండే అర్హత ఉందా? ఒక శూద్రుడైనటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని ఎట్లా పాలిస్తున్నాడు? ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ఎస్సీ సెల్లులు, ఎస్టీ సెల్లులు, బీసీ సెల్లులు కాదు, వాళ్ళ నాయకత్వ లక్షణాలను బట్టి వాళ్ళు ఇంకో పలానా గ్రామానికి నువ్వు అధ్యక్షుని, గ్రామాధ్యక్షుడు ఇంకో ఇది అని చెప్పండి. ఉండదు. ఆ గ్రామాధ్యక్షుల విషయంలో ఎక్కడ కూడా ఎస్సీలను నియమించేటువంటి పరిస్థితి లేదు. మీరు ఎంత పని చేసి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత మొత్తం బట్టలు చించుకొని మీరు రాజకీయం చేసి పార్టీల కోసం పని చేసినా కూడా మీ బట్టలు చిరిగి మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్టే తప్ప మీకు అధికార పార్టీలలో ఎక్కడా కూడా గొప్ప నాయకత్వం ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.